రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ఆ దేశంలో పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు అక్కడ విద్యా విధానాలను పరిశీలిస్తున్నారు. మాస్కోలో స్పేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన పాఠశాల స్కూల్ 21ను లోకేష్ సందర్శించారు. సాంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా పాఠశాలలో అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్కూల్ 21 అనేది రష్యాలో స్బేర్ బ్యాంక్ ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విద్యా కార్యక్రమమని నిర్వాహకులు వివరించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరన్నారు. స్కూల్ 21 ఇంటర్నేషనల్ 42 నెట్వర్క్లో సభ్యత్వం కలిగి స్వతంత్రంగా పనిచేస్తుందని చెప్పారు. ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ ఎకోల్ 42 రూపొందించిన వినూత్నమైన భవిష్యత్తు పాఠశాల విద్యా పద్ధతులను అనుసరిస్తుందని తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, అధికారిక ఉపన్యాసాలు, సంప్రదాయ గ్రేడ్లు ఉండవన్నారు. సహచర విద్యార్థుల ద్వారా అభ్యసనం పూర్తిగా గేమిఫైడ్ ప్రాజెక్ట్ ఆధారిత సహకార పనుల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటారన్నారు. ఒకరి కోడ్ను మరొకరు మూల్యాంకనం చేసుకుంటారన్నారు. స్పేర్ బ్యాంక్ ఈ ప్రోగ్రాంకు పూర్తిగా నిధులు సమకూరుస్తుందని, దీనివల్ల ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ఖర్చు లేకుండా ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదవడానికి అవకాశం కలుగుతుందన్నారు. క్యాంపస్లు నిరంతరం పనిచేస్తాయని, దీనివల్ల విద్యార్థులు సొంత అధ్యయన వేగాన్ని, షెడ్యూళ్లను నిర్వహించుకోవచ్చని నిర్వాహకులు వివరించారు. స్కూల్ 21లో ప్రవేశం కోసం ఎంపిక ప్రక్రియ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుందని తెలిపారు.